నేను జాబ్ వస్తానేమో అనిపిస్తుంది. కంపల్సరీ చేస్తానన్న. బయట ఫుడ్ మాత్రం అస్సలు టచ్ చేయను. నేను పిల్లల్ని చేయను, అసలు మేము పెద్దవాళ్ళం కూడా టచ్ చేయను. ఏదో ఒకటి చేస్తానే ఉంటా స్నాక్స్ అయితే. ఆల్ వెరైటీస్ చేస్తానన్న. ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. ఏ జున్ను పడతావు జున్ను. ఛీ ఇక్కడ షర్ట్ అంతా చూడు. అనిలా హాయ్ బ్రదర్, హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. బాగున్నారా? మాకు కూడా అలా పంపించేయండి. పంపిస్తాలేనా, పంపిస్తా. ఏం తిన్నారు బ్రదర్ ఆఫ్టర్నూన్? పంపిస్తానన్నా. ఏం తిన్నారు ఆఫ్టర్నూన్? ఏం తిన్నారు? స్నాక్స్ ఏం తిన్నారు? ఎలా ఉన్నారు? మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు. అన్నం రసం, వావ్ సూపర్. డ్యూటీలో స్నాక్స్ కూడానా? తప్పేముందన్నా, తప్పేముంది. ఒక 10 minutes స్నాక్స్ వెళ్తామంటే అయిపోయా. నేను జాబ్ చేసేటప్పుడు మా మేడం ఎలా ఉంటుందంటే, జస్ట్ మనము ఎవరి దగ్గరన్నా మాట్లాడకూడదు, మన కొలీగ్స్ దగ్గర. చాలా క్రిటికల్ అన్నమాట ఆమె. హాయ్ అండి. గాబ్రియాలా పేరేమండి అట్లుంది. హాయ్ అమ్మాయి. సిస్టర్ అనొచ్చు కదా, ఎంత బాగుంటుంది. హాయ్ సిస్టర్, హలో అంటే ఎంత బాగుంటుంది. ఎక్కడ నుండి లైవ్? ధర్మవరం బ్రదర్, ధర్మవరం. మీ వీడియోస్కి ఒక నీతి గురించి చెప్తారా? చాలా బాగుంటాయి. నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్. నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ అన్నీ ఆల్వేస్ బాగుంటాయి. బట్ ఏంటంటే వ్యూస్ ఎందుకు రావడం లేదో, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది అస్సలు అర్థం కావడంలో. నా వీడియోస్ నిజం చెప్పాలి అంటే మా ఇంట్లో వాళ్ళకి, సారీ ఫర్ మీ సైడ్, అందరినీ అమ్మాయి అంటారు. ఏదో ఒకటి చెప్తా. నేను చెప్పే కథలు నా కూతురికి కానీ నా కొడుకు కానీ చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి క్యాజువల్గా మాట్లాడుకోకుండా, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఏ దాని ద్వారా వాళ్ళకి అర్థం అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కథ రూపంలో చెప్తాను బ్రదర్. సూపర్గా అంటే చాలా బాగుంటాయమ్మా. ఏదో నాకైతే నా వరకు అయితే బాగుంది, పిల్లల వరకు అయితే. బట్ ఎందుకో యూట్యూబ్లో వ్యూస్ రావడం లేదు, నాకు అర్థం కదా. హాయ్ నమస్తే లైకస్. హాయ్ బ్రదర్, హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా? వ్యూస్ రావడం లేదన్న, అది కొంచెం డిసప్పాయింట్ అంతే. షార్ట్స్ బాగోతాయి కానీ వీడియోస్ మనకి మెయిన్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియోసే మెయిన్. ఈ షార్ట్స్ కాదు, మనకి మెయిన్ వచ్చేసి వీడియోస్ బాగోవాలి. వీడియోస్ మీదే మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుందన్న యూట్యూబ్. అది వీడియోస్ షార్ట్స్ అనేది వేస్ట్. కానీ ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. నాది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నా ఛానల్ ఇలా ఉంటుందా అనేది నా అనుభవంతో నేను తెలుసుకున్నా. ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టండి వీడియోస్. పెడతాను బ్రదర్, అన్నీ పెడుతున్నా, రిలీజ్ చేస్తున్నా. అన్లిస్టెడ్లో పెట్టుకుంటా, అన్లిస్టెడ్లో పెట్టుకొని రిలీజ్ చేస్తా. అది ఏమంటే